అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా బెల్లం పానకంకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, ఇలాచీ, శొంఠి పౌడర్, వాటర్. ముందుగా బెల్లంని ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అది కరిగే వరకు ఉంచాలి. అలాగే అది కరిగే వరకు కొద్దిసేపు నానిద్దాం. కొన్ని వాటరే పోయాలి. తర్వాత బెల్లం మెల్ట్ అయ్యేలోపు వడపప్పు ప్రిపేర్ చేసుకుందాము. ముందు పెసరపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఆ పెసరపప్పుని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఫిల్టర్ చేశాక ఆ పెసరపప్పుని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తీసుకున్న తర్వాత అందులోకి క్యారెట్ తురుము, ఇంకా కీరా ముక్కలు, కొంచెం చిల్లీ తరుగు, మీకు ఏ చిల్లీ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ తరుగు ఆర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, లేదు అంటే ఇలా పండు మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. అంతే, వడపప్పు రెడీ. యాక్చువల్గా అయితే వడపప్పుని ఓన్లీ పెసరపప్పుని మాత్రమే దేవునికి నివేదన చేస్తారు. దేవునికి నివేదన చేసిన తర్వాత యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ మిక్స్ చేసుకోవటం అన్ని. మీ రుచికి అనుగుణంగా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పానకం చేసుకుందాము. బెల్లం పానకం ఆల్రెడీ నానబెట్టిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఏమైనా బెల్లంలో ఇసుక ఉంటే పోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరికొన్ని చల్లని వాటర్ని యాడ్ చేద్దాము. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా శొంఠి పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, బెల్లం పానకం రెడీ. సో శ్రీరామనవమి స్పెషల్స్ బెల్లం పానకం అండ్ వడపప్పు రెడీ. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలియచేయండి. ఇంకే ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా, లేదా ఏదైనా యాడ్ చేయకపోతే బాగుంటుందా, మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. So please like, share and subscribe. Don't forget to click the bell.